నెక్స్ట్ టెక్సాస్ నుండి కాల్ ఉన్నారండి. జలగం సుధీర్ గారు వెయిట్ చేస్తున్నారు. సుధీర్ గారు. నమస్తే అన్న. నా జలగం సుధీర్, కోదాడ నియోజకవర్గం. ఒక విద్యావేత్తగా మీరు జేఏసీలో పనిచేసిన వ్యక్తిగా మీరంటే మాకు ఒక రెస్పెక్ట్ ఉంది. మీరు 2014లో నర్సంపేట నుంచి కంటెక్ట్ చేసినప్పుడు కూడా మేము సంతోషపడ్డాము. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది. రావుస్ అకాడమీలో ఉజ్వల భవిష్యత్తున్న ఒక గురువు చనిపోవడం జరిగింది. అది చాలా బాధాకరం. మనకి ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా చూస్తే కూడా ఇటు అమీర్పేట్లో ఐటీ సంస్థలు కానీ, అశోక్ నగర్ లో ఐఏఎస్, అశోక్ నగర్ మన ఇందిరా పార్క్ దగ్గర ఇక్కడ కూడా చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కూడా కనీస వసతులు లేకుండా విద్యార్థులు కష్టపడుతున్నారు. రేపు పొద్దున ఇప్పుడు ఢిల్లీ లాగా అనుకోని సంఘటన జరిగితే మనం కూడా ఒక ఉజ్వల భవిష్యత్తులో అనేక మంది విద్యార్థులని మనం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముందు జాగ్రత్తగా ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే ఇటు అశోక్ నగర్ కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, వాళ్ళకి విద్యార్థుల కంటే ఉజ్వల భవిష్యత్తున్న విద్యార్థుల కోసము అన్ని వసతులు కల్పించే విధంగా హాస్టల్స్ వాళ్ళతో కానీ అన్ని రకాలుగా వసతులు కల్పించడానికి జిహెచ్ఎంసీ ఇన్స్పెక్షన్ చేయడం కానీ, ప్రభుత్వ పరంగా సదుపాయాలు కల్పించడం కానీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే మనకి ఇప్పుడు ఢిల్లీ సంఘటన బాగా బాధాకరం. అదొకటి. రెండో ఒక రిక్వెస్ట్ మీకు ఏంటంటే, విద్యావేత్త ఉన్నారు, జేఏసీలో పనిచేసింది కాబట్టి తెలంగాణ నుంచి అమెరికాలో విదేశాల్లో ఉన్న అనేక మంది ప్రవాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు కానీ ఫిర్యాదులు చేయడానికి ఒక అవకాశం ఉంది. సో ఏదైనా ఒక ఈమెయిల్ ఐడి కానీ వెబ్సైట్ కానీ మా కోసం ఏర్పడిస్తే తెలుగు ప్రభుత్వం మేము కూడా మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి యూస్ఫుల్ ఉంటుందన్న. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. డెఫినెట్గా ఈ ఢిల్లీ సంఘటన చాలా విషాదకరమైనటువంటిది. అసలు నేను వార్త విన్నప్పుడు నేను వ్యక్తిగతంగా కూడా చాలా ఫీల్ అయ్యాను. అంటే సెల్లార్స్లో మనుషులను తోలి కూర్చోబెట్టి ఇస్తుంటే మరి అంటే అక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అది ఇప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వం, ఆయన ఇండియా గ్రూప్లో మెంబరే, అది వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఇట్ ఈస్ నాట్ సో. అంటే నేను అనుకోవడం అశోక్ నగర్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో నేను ఆర్సి రెడ్డికి సంబంధించిన హాస్టల్స్ చూసిన, తర్వాత ఇంకో 2-3 ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినవి చూసిన, అంత ఇబ్బందికరంగా అయితే లేవు. బట్ అశోక్ నగర్ కూడా వారు అన్నట్టుగా కొంత లోతట్టు ప్రాంతమే. సో అట్లాంటి ప్రమాదం అంటే మనకు అదొక కనువిప్పు. డెఫినెట్గా దాన్ని దృష్టిలో పెట్టుకొని విల్ బ్రింగ్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ ది జిహెచ్ఎంసీ ఆఫీసర్స్, అఫీషియల్స్, అట్లాగే అంటే ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ హైదరాబాద్ సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, వారి దృష్టికి నేను స్వయంగా తీసుకెళ్తాను. ఐ హ్యావ్ ఎ ఇంటిమేసీ విత్ పొన్నం ప్రభాకర్. అండ్ అఫ్కోర్స్ అందరితో ఉన్నప్పటికీ వారితో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను అది తీసుకెళ్తాను. మీరు చెప్పినట్టుగా మీరు బయట నుంచి ఎవరైతే అప్పీల్స్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఏదైనా పోర్టల్ ఎక్కడికి వాళ్ళ అప్పీల్స్ రావాలనే దానికి కూడా మేము ఒకసారి అంటే కన్సర్న్ అథారిటీస్కి ఎవరికైనా నేను మాట్లాడి, మంత్రులతో మాట్లాడి డెఫినెట్గా దీన్ని మేము దృష్టికి తీసుకెళ్తాం. TV9 ద్వారా వచ్చినటువంటి ఒక మంచి సజెషన్. డెఫినెట్గా విల్ బ్రింగ్ ఇన్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ ది సీఎం అండ్ ది కన్సర్న్ మినిస్టర్స్ అండి.